కొడవలూరు మండలం ఆలూరుపాడు గ్రామ పంచాయతీలోని రెడ్డిపాలెం గ్రామంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చేతుల మీదుగా పెన్షన్ కార్యక్రమం 1వ తేదీ మొదలు కావడంతో కొడవలూరు మండలం రెడ్డిపాలెంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పంపిణీ చేశారు. ప్రజల దగ్గర గ్రామ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గిరిజనులు తెలిపిన సమస్యలు గ్రామంలో మంచినీరు శుభ్రతగా రావటం లేదని, కొంతమందికి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఇల్లు స్థలాలు లేవని తెలిపారు. ఆ సమస్యలని అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని మండల ఇన్ఛార్జ్ శ్రీహరిరెడ్డి, డాగా దయాకర్ రెడ్డి, బుజ్జిరెడ్డి, కోవూరు వెంకి, నక్క రమణయ్య, టీడీపీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నెల క్రితమో ఆ ప్రాబ్లం ఇక్కడ సాల్వ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ చెప్పారు, ఇప్పుడు అందరికీ తాగు నీళ్లు బాగున్నాయి, అందరికీ నీళ్ళు వస్తున్నాయి అని చెప్పి. పంచాయతీకి మనము గత పంచాయతీలో ఎటువంటి రూపాయి కూడా లేకుండా, ఒక తట్ట మట్టి కూడా లేకుండా, తాగడానికి నీళ్లు లేకుండా గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు మీరు పడిన ఇబ్బందులు తెలుసుకొని మీకు ఏవైతే ఇబ్బందికరం లేకుండా మొట్టమొదట మనం నీళ్లే అనుకున్నాం. అన్ని గ్రామాల్లో నీళ్లు చెప్పారు ఆ రోజు. అదేవిధంగా ఈరోజు మనము మళ్ళీ సంవత్సరం అయ్యేటప్పటికి, ఎండాకాలం వచ్చేటప్పటికి కోవూరు నియోజకవర్గంలో ఉన్న 82 పంచాయతీల్లో ఎక్కడ కూడా మాకు తాగు నీరు లేదు అని ఏ హ్యామ్లెట్లో కూడా ఎక్కడ కూడా ఆ మాటే వినిపి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మన ఉమ్మడి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 9వ నెలలో కూడా 1వ తేదీ పొద్దున్నుంచే పెన్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ కొడవలూరు మండలం రెడ్డిపాలెం గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, అదేవిధంగా ఈ గ్రామ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇదే మొట్టమొదటిసారి మీ గ్రామానికి రావడం అని అనుకుంటాను. మీ అందరూ కూడా నాకు ఓట్లేసి నన్ను గెలిపించినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా గత కొద్ది రోజుల క్రితం మనకి ఒక పక్క సంక్షేమము, ఇంకొక పక్క అభివృద్ధితో కలిపిన బడ్జెట్ నిన్న వచ్చింది. దీనివల్ల రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. కాకపోతే గత ప్రభుత్వ తప్పిదాల వల్ల మనం కొంచెం సమయం వేచి ఉండాలి. అంతవరకే. అందరికీ ధన్యవాదాలు.